तेलंगाना के आदिलाबाद जिले में पुलिस ने बैन रियासती मोटरसाइकिल चोरी करने वाले गिरोह को गिरफ्तार कर लिया है। पुलिस ने कार्रवाई करते हुए 5 मोटरसाइकिल चोरों और चोरी की गई गाड़ियां खरीदने वाले मजीद 3 अफराद को गिरफ्तार किया है। उनके कब्जे से मजमूई तौर पर 44 मोटरसाइकिलें बरामद की गई हैं। पुलिस के मुताबिक ये गिरोह आदिलाबाद के साथ साथ चोड़ा, निर्मल, निजामाबाद और महाराष्ट्र के मुख्तलिफ इलाकों में मोटरसाइकिल चोरी की वारदातों में मुलविस थे। एसपी अखिल महाजन की निगरानी में पुलिस ने कार्रवाई करते हुए मुलजिमान को गिरफ्तार किया और मजीद तफ्तीश जारी है। चिंचोली వాళ్ళిద్దరు పట్టుకోవడం జరిగింది। మరపల్లి అనిల్, షేక్ షాబీర్ వీళ్ళిద్దరు చించోలి విలేజ్ చూడమండల్। వీళ్ళకి కొంచెం ఇంకా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే, కొంచెం ఇంటర్వ్యూ చేస్తే లోకల్ సిసిఎస్ మరియు లోకల్ ఎస్హెచ్ఓ చూడ అండ్ లోకల్ కానిస్టేబుల్ కొన్ని పెద్ద దానిలో వీళ్ళు దాదాపు 44 వెహికల్స్ దొంగతనం మన జిల్లాలో చేశారు। కొన్ని 14 మన జిల్లాలో చేశారు। మిగిలిన వెహికల్స్ వీళ్ళు మహారాష్ట్రలో 17 వెహికల్స్ వీళ్ళు దొంగతనం చేశారు, ఒప్పుకున్నారు। నిర్మల్లో 6 వెహికల్స్ దొంగతనం చేశారు, ఒప్పుకున్నారు। హైదరాబాద్ లో 1, ఆసిఫాబాద్ లో 1, నిజామాబాద్ లో 1, జగిత్యాలలో ఒక ఆంధ్రాలో కూడా దొంగతనం చేశారు। ఇట్లయినా 44 వెహికల్స్ వీళ్ళు దొంగతనం చేశారు। దీనిలో ఈ 44 లో దాదాపు 10 వరకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయినాయి। మిగిలిన ఇప్పుడు మహారాష్ట్ర పోలీస్ వాళ్ళకి, లోకల్ వాళ్ళకి చెప్పి అండ్ నిజామాబాద్, నిర్మల్ వాళ్ళకి చెప్పి కూడా ఇంకా ఏమేమి కేసులు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు, అది కూడా ఎఫ్ఐఆర్ చేపిస్తున్నాం। ఈ ప్రతి ఒక్కరితో మనవి ఏంటి అంటే దట్ ఇప్పుడు ఈ కేసులో ఎవరెవరు కొన్నారు వాళ్ళు కూడా రిమాండ్ అవుతారు। దాదాపు 20 మంది వాళ్ళు కూడా లిస్ట్ ప్రిపేర్ చేసాము। ఇప్పుడు 5 వీళ్ళ పట్టుకోవడం జరిగింది, 3 రిసీవర్స్ కూడా పట్టుకోవడం జరిగింది। ఈ 3 కాకుండా ఇంకా 17-18 మెంబర్స్ ఇంకా ఉన్నారు రిసీవర్స్, వాళ్ళకి కూడా త్వరగా పట్టుకొని వాళ్ళకు కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది। ఈ అందరితో మనవి ఏంటి అంటే ఎప్పుడైనా మీరు ఈ వెహికల్ థెఫ్ట్ కూడా మనం సీసీటీవీ వల్ల పట్టుకున్నాము। అందువల్ల ప్రతి ప్రెస్ మీట్ లో ప్రెస్ మిత్రులు కూడా అదే చెప్తాము, మీరు కూడా అదే కొంచెం హైలైట్ చేయండి దట్ సీసీటీవీ కెమెరాస్ ప్రతి ఒక్కరు పెట్టించాలి, ప్రతి ఇంట్లో పెట్టించాలి। ఆ కొంచెం ఎట్లా పెట్టించాలి అంటే ఆ రోడ్ వైపు ఉండాలి। అందరు ఏం చేస్తారంటే రోడ్ లోపల, ఇంటి లోపల పెట్టాలి। ఆ రోడ్ బయట ఉంటే ఏమైనా దొంగతనం డిటెక్ట్ చేయొచ్చు। ఈ కేసులో కూడా అదే జరిగింది, అదే రోడ్ లో ఉన్న కెమెరాస్, ఇంటిలో పెట్టిన కెమెరాస్ అక్కడ నుంచి మనకి డిటెక్ట్ అయింది। దీని తర్వాత ఎవరైనా మెయిన్ వెహికల్స్ అంటే 2-3 వెహికల్స్ ఉన్నాయి, అదే ఎక్కువ దొంగతనం అవుతున్నాయి చూసాము। హెచ్ఎఫ్ డిలక్స్ ఉంటుంది ఒక వెహికల్,